ప్రేక్షకులందరికీ నమస్కారం. తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతా ఉంది. తెలంగాణ పితామహుడిగా చెప్పుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమార్తె ఒక కొత్త పార్టీ పెట్టబోతా ఉంది. ఈ విషయం ఆమె పబ్లిక్గా చెప్పింది. రాబోయే కొద్ది రోజుల్లో ఆ పార్టీకి సంబంధించిన విధి విధానాలు ప్రకటన కూడా చేయబోతా ఉంది. అయితే కవిత పార్టీ పెట్టడం వెనుక కేసీఆర్ ముందస్తు వ్యూహం ఉంది అనే విషయం ఇప్పుడు రుజువైంది. గత ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి దారితీసిన పరిస్థితులు అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ బాధ్యతలన్నీ రేవంత్ రెడ్డికి అప్పగించారో తెలంగాణలోని 32 లక్షల ఓట్ల తెలుగుదేశం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గంపగొత్తగా పడ్డాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరాన్ని టీఆర్ఎస్ దూరం పెట్టడం, ఆ పార్టీ నుంచి ఆయన బయటకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం మరింత దెబ్బకొట్టింది కేసీఆర్కి. ఇక 9 సంవత్సరాల 6 నెలల పాలనకి ముగింపు పలికారు తెలంగాణ ప్రజలు. ఎప్పటికైనా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఓట్లు కనుక చీల్చకపోతే టీఆర్ఎస్ ఆలియాస్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అని పీకే గతంలోనే స్పష్టంగా కేసీఆర్ చెవులో చెప్పిపోయినాడు. దీంతో కవితని బయటికి పంపించి పార్టీ పెట్టి ఆమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులు తీసుకోవడానికి రాబోతా ఉన్నారు. దీని వెనుక స్పష్టమైన వ్యూహం ఉంది. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో పాటుగా తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ కవిత ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్కి పడే అవకాశం లేదు. ఆంధ్ర వాళ్ళ ఓట్లే అసలు కేసీఆర్కి పడే అవకాశం లేదు. ఎందుకంటే తిట్టకుండా తిట్టిన వ్యక్తి కదా. అందువల్ల ఆ ఓట్లన్నీ పక్కకు లాగేందుకు తనకు ఎలాగో పడవు కాబట్టి రేవంత్ రెడ్డికి పడకుండా ఉంటే కొంతవరకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందనే అంచనాలతో కవితతో పార్టీ పెట్టిస్తూ ఉన్నారు. ఒకవైపు కేసీఆర్ చంద్రబాబు నాయుడిని తిట్టకుండా ఇప్పుడు కూడా తిడుతూనే ఉన్నారు. తాజాగా కేసీఆర్ అంతే, కేటీఆర్ అంతే. చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టినప్పుడు ఐటీ ఎంప్లాయీస్ కొంతమంది మాదాపూర్లో చిన్న ర్యాలీ చేస్తే ఇలాంటివి ఇక్కడ నడవు, అది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇష్యూ, మీరు ఏదైనా చేసుకుంటే అక్కడ పోయి చేసుకోవాలి అని చెప్పేసి చిన్న ముక్కు కేటీఆర్ వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో నేలకేసి కొడితే అతుక్కుపోయినాడు. ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద విషయం కక్కుతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కవిత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి ఆశీస్సులు తీసుకొని పార్టీ పెడుతుందంట. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇస్తారా లేదా? కవిత ఆంధ్రప్రదేశ్ ఉండవల్లి కరకట్ట సమీపంలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చి కలుస్తారట. శనివారం సాయంత్రం నుంచి మళ్ళా ఆదివారం అంతా హైదరాబాద్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉంటారు. కలవాలనుకుంటే అక్కడ వెళ్ళి కలవచ్చు. కానీ ఒక వ్యూహాత్మకంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఓట్లు రేవంత్ రెడ్డి పడకుండా చేసే విధానంలో భాగంగా కవిత ముందుకు కదులుతున్నట్టుంది కేసీఆర్ డైరెక్షన్లో. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ట్రాప్లో పడతాడా? కవితకి ఆశీస్సులు అందిస్తాడా? కవితకి అపాయింట్మెంట్ ఇస్తాడా లేదా అనే దానికి సంబంధించి క్లారిటీ రావాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.